నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం చోటు చేసుకుంది బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ అయితే మాత్రం నోటీసులు పంపించింది 15 రోజుల గడువు ఇస్తూ కూడా ఆ నోటీసులో పేర్కొంది మాజీ ముఖ్యమంత్రి అలాగే ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకు అలాగే అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా నోటీసులు పంపించింది ఇక కేసీఆర్ కు జూన్ 5న విచారణకు రావాలి అంటూ కూడా ఈ యొక్క నోటీసులో ప్రధానంగా కాళేశ్వరం నిర్మాణం పైన అవకతవకల పైన ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటైందో ఆ ఘోష్ కమిషన్ అయితే ఇక నోటీసులు పంపించింది దీంతో ఇక రాజకీయ వర్గాల్లో ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఒక సంచలనమైన చర్చకు ఈ అంశం అయితే తావిస్తుంది వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే రిపోర్టు కూడా కమిషన్ సిద్ధం చేసింది మరికొద్ది గంటల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడానికి అంతా సర్వం సిద్ధమవుతున్న వేళలో నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 2 నెలలు ఈ యొక్క విచారణ గడువును పెంచుతూ కూడా జూలై 31 వరకు అయితే గడువు విధించింది దీంతో ఇక ఏం జరగబోతుందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మరోవైపు ఇక కమిషన్ రిపోర్ట్లో కేసీఆర్ను విచారించకుండా ఎలా రిపోర్టు తయారు చేస్తారని కూడా ఒక సెక్షన్ నుండి పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది ఇక న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఉండడానికే కేసీఆర్ను అలాగే అప్పటి రాజకీయ నాయకుల్ని విచారించడం కష్టమని కూడా ఒక సందర్భంలో భావించి రిపోర్టు సిద్ధం చేశారు కానీ మరి కోర్టుకు ఒకవేళ ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయా రాజకీయ నాయకులు కోర్టుకెళ్ళి మమ్మల్నే టార్గెట్ చేస్తూ మా యొక్క వర్షన్ కూడా వినే ప్రయత్నం చేయకుండా అధికారులు మొత్తం కూడా వాళ్ళు నిర్ణయాధికారులు వాళ్ళైనప్పుడు కూడా మా పేరు చెప్పి మమ్మల్ని బాధ్యులు చేసే ప్రయత్నం చేసిందని కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యాన్ని ఇక ప్రభుత్వం గుర్తించింది ఇందులో భాగంగా వాళ్ళ వర్షన్ కూడా తీసుకోవాలి అంటూ కూడా కమిషన్కి అయితే సూచించినట్టు తెలుస్తోంది ఇందులో భాగంగా ఇక కమిషన్ కూడా న్యాయపరమైన చిక్కు లేకుండా 2 రకాల వర్షన్లు వింటే బాగుంటుందన్న కోణంలో ఇటు కేసీఆర్కు అలాగే హరీష్ రావుకు అప్పటి ఆర్థిక శాఖ మంత్రికి నోటీసులు కూడా జారీ చేసింది దీంతో ఇక ఏం జరగబోతుంది ఇక నోటీసులకు కేసీఆర్ స్పందిస్తాడా నేరుగా వచ్చి విచారణకు సహకరిస్తారా లేకపోతే లేఖ రూపంలో ఆన్సర్ చెప్తాడా ముందుగా హరీష్ రావు కూడా ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతున్నాడు ఇప్పుడు బీజేపీ ఎంపీ అయిన ఈటెల రాజేందర్ మరి దీనిపై ఆయన వర్షన్ ఏంటి అనే దానిపైన సర్వత్రా ఆసక్తి మాత్రం నెలకొంది ఇక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రంగానే కాళేశ్వరం మొత్తం నిర్మాణం జరిగింది మేము మాత్రం పాత్రధారులమే సూత్రధారి మొత్తం ఆయన చెప్పినట్టే మేము చేశాము డిజైన్ల దగ్గర నుండి నిర్మాణం దగ్గర నుండి ప్రతి ఒక్క నిర్ణయంలో కూడా కేసీఆర్ చెప్పినట్టే చేశాము వాళ్ళ ఆదేశాలు పాటించాం తప్ప మాకు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మాత్రం మేము బాధ్యులం కాదు మాకు ఎలాంటి సంబంధం లేదు అంత కర్త కర్మ క్రియ కేసీఆర్ అన్నట్టుగా కూడా కింది స్థాయి అధికారి నుండి పై స్థాయి అధికారి వరకు మొత్తం ఇరిగేషన్ సంబంధించిన అధికారులందరూ కూడా ఒక్కటే మాట చెప్పినట్టు తెలుస్తుంది ఇక రిపోర్టు కూడా కేసీఆర్ కేంద్రంగా సాగినట్టు అప్పటి రాజకీయ నాయకులైన వాళ్ళ యొక్క ఆలోచనను బట్టే ఇది ఒక సాగింది తప్ప అధికారుల నిర్ణయాలకు సంబంధం లేకుండా రాజకీయ ప్రమేయం ఉందని అధికారులు అయితే ప్రధానంగా వర్షన్ వినిపించింది ఆ యొక్క వర్షన్నే రిపోర్ట్లో ఉంటే మరి రాజకీయ నాయకులు కోర్టుకు వెళ్ళి వాళ్ళ వర్షన్ తీసుకున్నారు మా యొక్క వర్షన్ సంబంధం లేకుండా మా మాటల సంబంధం లేకుండా ఏకపక్షంగా కమిషన్ అయితే రిపోర్ట్ ఇచ్చింది ఇది చెల్లదు ఇది ఎలా చెల్లుతుంది అనే దానిపైన కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక రాజకీయ నాయకుల వర్షన్ కూడా తీసుకోవాలి వాళ్ళ యొక్క విచారణకు వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ మాటలు కూడా వాంగ్మూలం తీసుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది చూడాలి ఏదేమైనప్పటికీ మరికొద్ది గంటల్లో కాళేశ్వరంపై రిపోర్టు వస్తున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం 2 నెలల పాటు గడువు పెంచిన నెక్స్ట్ రోజే మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్కు నోటీసులు అందించడంతో ఇక తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతుంది మరి ఇది ఎటువైపు దారి తీస్తుంది ఏం జరగబోతుంది కేసీఆర్ నిజంగా ఏం ఆన్సర్ చెప్పబోతున్నాడు విచారణకు సహకరిస్తారా ఆయన వర్షన్ ఏంటి అసలు రిపోర్టు నెక్స్ట్ ఎట్లా ముందుకెళ్ళబోతుంది దానికి కమిషన్ అధికారులు ఏం ప్లాన్ చేయబోతున్నారు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఇక కీలక ఘట్టం అయితే ఇక ప్రారంభం కాబోతుంది ఇప్పటివరకు ఒక ఎత్తు ఈ తర్వాత ఒక ఎత్తు ఎందుకంటే కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా
పేర్కొన్నది. అందులో భాగంగా దాని నిర్మాణం కూడా సాగింది, అంత ఖర్చు కూడా పెట్టింది. మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ విషయంలో ఎంతో జాగ్రత్తలు పడింది. కానీ మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగిన తర్వాత ఇక ప్రాజెక్టుపై నీడలు కమ్ముకున్నాయి. ఇక ప్రతిపక్షాలు కూడా అదొక ఆయుధంగా మారిపోయింది. ప్రతిపక్షాలు ఎప్పుడో విమర్శించినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందు పోయింది. ఇక తెలంగాణ ప్రభుత్వం రాగానే విచారణ చేపడతాం అన్నట్టుగా విచారణ చేపట్టింది. చూడాలి మరి ఈ యొక్క విచారణ ప్రాసెస్ ఎటువైపు దారితీస్తుంది, మరి నివేదిక ఎలా ఉండబోతుంది, రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో మాత్రం ఇక దీనికి ఒక సమాధానం అయితే రాబోతుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఒక కీలక ఘట్టం అయితే చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రికి అయితే మాత్రం కేసీఆర్కి అయితే మాత్రం కాళేశ్వరం సంబంధించిన ఏదైతే పీసీ గోస్ట్ కమిషన్ ఉందో ఇక నోటీసులు పంపించడంతో ఇక ఒక పెద్ద చర్చకైతే లేవనెత్తింది. ఇది ఎటువైపు దారితీస్తుందో మరికొద్ది రోజుల్లో ఈ అంశంపై ఒక స్పష్టత రానుంది.